అతడి యొక్క మానసిక స్థితిని తెలియపరిచేటటువంటి అద్భుతమైనటువంటి తేటగీతి పద్యం ఇది. ఇంకా అంటున్నాడు, తండ్రి, ధర్మరాజుకి యవ్వరాజ్యం ఇవ్వడం వల్ల పట్టణంలో ఉండేటువంటి ప్రజలు, పల్లెల్లో ఉండేటువంటి ప్రజలు, మంత్రి శ్రేష్ఠులు అతడి పట్ల అనురాగం కలిగిన వాళ్ళయ్యారు. ఎందుకని? అధికారం ఎప్పుడు వచ్చిందో ధనాన్ని కూడా ఉపయోగించే హక్కు వస్తుంది. దానాలు ధర్మాలు చేయొచ్చు, మంచి కార్యాలు చేయొచ్చు. అందువల్ల అతనికి పేరు వస్తుంది. నిన్ను భీష్ముణ్ణి లెక్క చేయకుండా ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని లక్షించలేడు, అంతే కదా. ఎందుకని? ధృతరాష్ట్రుడు అంధుడు. భీష్ముడు రాజ్యాన్ని రక్షించగలవాడే అయినా కూడా రాజ్యభారం స్వీకరించనని ఇంతకు ముందు ప్రతిజ్ఞ చేశాడు తండ్రి యొక్క వివాహ సందర్భంలో. అందువల్ల ధర్మరాజునే రాజుగా చేద్దామని, అతడు యువకుడైన గుణవంతుడని, ధర్మాత్ముడని, పరాక్రమవంతులైనటువంటి నలుగురు తమ్ములు కలవాడని, అటువంటి వాడిని రాజుగా చేస్తే మంత్రులని, బంధువులని, మిత్రులను గౌరవించ తగిన వాళ్ళందరినీ ఇంతకు ముందు కంటే ఎక్కువగా గౌరవిస్తాడని, తాతగారైనటువంటి భీష్ముణ్ణి, కొడుకులున్నటువంటి ధృతరాష్ట్రుణ్ణి మిక్కిలి భక్తితో పూజిస్తాడని, వారికి ఇష్టమైన భోగాలను అనుభవింపజేసి సుఖంగా ఉంచుతాడని, ఇందుకు విదురుడు కూడా అంగీకరిస్తాడని ఎప్పుడూ తమలో తాము అనుకుంటున్నారు వాళ్ళు. చూడండి, చెవులకు బల్లెల్లాగా తగిలే ఈ మూర్ఖజనుల యొక్క మాటలు నేను వినలేకున్నాను అన్నాడు. ప్రజలంతా ఇట్లా అనుకుంటున్నారు, ఆ దేశంలో, గ్రామంలో, పల్లెటూళ్ళలో ఉండే ప్రజలంతా. కాబట్టి ప్రజల మాట ఆ రోజుల్లో వేదవాక్కుగా ఉండేది. కాబట్టి ప్రజలందరూ ఇష్టపడిన వ్యక్తిని ఏదైనా చేస్తే అది పెద్ద తిరుగుబాటుకు కారణం అవుతుంది. కాబట్టి ఆ మాటలు వింటుంటే నా చెవులకి బల్యాలు శూలాలతో పొడిచినట్టుగా ఉంది. కాబట్టి పాండవులను ఈ నగరం వదిలిపోయేటట్టుగా చేయడం నాకు ఇష్టం అన్నాడు. అలా చేయమన్నాడు. దుర్యోధనుడు ఆ మాట అనగానే ధృతరాష్ట్రుడు అంటున్నాడు, జనపతి అయిన వానికి ప్రచండ మహాతుములాహవంతరంబున మృతి బొందియుండే, మరి పుత్రులపై తన రాజ్యభారమెల్లను నియమించి ఏగి గిరులను తపమొప్పగజేసియుండే, కాక అనిమిషలోక భోగ సుఖమందగబోలునే శాశ్వతంబుగన్. దుర్యోధన ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ తండ్రి ధృతరాష్ట్రుడు. రాజైనటువంటి వాడు మహాయుద్ధంలో మరణించి గాని, రాజ్యభారాన్ని కొడుకులకు అప్పగించి గాని, కొండల మీదో అడవుల్లోనో గొప్ప తపస్సు చేసి గాని శాశ్వతమైనటువంటి స్వర్గసుఖాన్ని పొందగలడే కానీ వేరే విధంగా దాన్ని పొందలేడయ్యా అన్నాడు ముందు. కాబట్టి రాజైనటువంటి వాడు తన యొక్క రాజ్య విషయాలు తానే విచారించుకోవాలి. నేను 6 అంగాలతో కూడినటువంటి వేదాన్ని చదివి అర్ధనీతి శాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి బలం కలవాణ్ణి అయినా కూడా గుడ్డివాణ్ణి కావటం వల్ల శత్రు సైన్యాలకు ఎదురు వ్యూహాలు కూర్చలేని వాడినై రాజ్యపాలనకు తగనివాణ్ణి అవడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది అంటున్నాడు. అంటే రాజైన వాడు తన యొక్క రాజ్య పరిపాలనా విషయాలు తానే విచారించుకోవాలి. కానీ నేను 6 అంగాలతో కూడినటువంటి వేదాన్ని చదివాను, అర్ధనీతి శాస్త్రాన్ని నేర్చుకున్నాను, 10,000 ఏనుగుల బలం ఉంది నాకు, అయినా కూడా నాలో మైనస్ ఉంది గుడ్డివాణ్ణి కావడం. అందుకని రాజ్యపాలనకి తగిన వాణ్ణి
కాదు నేను. ఇక్కడ 6 అంగాలు అన్నాడు, వాటిని షడంగాలు అంటారు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, ఇవి వేదాంగాలు 6. ఇంకా అంటున్నాడు, లోకనుతుండు పాండు అమలుండు మహాగుణరత్న పూర్ణరత్నాకరుడు అచ్యుదారమతి అంధుడనైనను నన్ను రాజుగా చేకొని నాకు భక్తి పనిసేయుచు సర్వజగజ్జిగీషుడై ఈ కురువంశరాజ్య భరమింతయుదల్చే పరాక్రమంబునం. పుత్ర, మీ చిన్నాన్న పాండురాజు ఉన్నాడే, ఆయన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి యొక్క ప్రశంసలను అందుకున్నటువంటి వాడు, పరమ పవిత్రుడు, సద్గుణాలనేటువంటి రత్నాలకు సముద్రం వంటివాడు. అటువంటి వాడు మీ చిన్నాన్న పాండురాజు. అటువంటి వాడు గొప్ప మనస్సుతోటి గుడ్డివాడినైనటువంటి నన్ను రాజుగా అంగీకరించి స్వీకరించి భక్తితోటి సేవ చేస్తూ సర్వప్రపంచాన్ని జయింపగోరేవాడై పరాక్రమంతో ఈ కురువంశ రాజ్యభారాన్నంతా కూడా వహించాడు. అంతటి మహాత్ముడు పాండురాజు, మీ పినతండ్రి. అంతేకాకుండా పరచక్రపతులచే భీకరుడై ధనరాశులదిమి కప్పముగొని చెచ్చెర తెచ్చి ఇచ్చి నన్నును భరతకుల శ్రేష్ఠుడునిచే బహుయజ్ఞములను. దుర్యోధన, అంతేకాదు, ఆ పాండురాజు శత్రు భయంకరుడై అనేక మంది శత్రువులను అణచివేసి జయించి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు గ్రహించి ధనరాశులు వెంట తెచ్చి నాకిచ్చాడు. నా చేత అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేయించాడు. అంతటివాడు మీ చిన్నాన్న. ఆ పాండురాజు కంటే గుణాలలో అధికులై ప్రజల యొక్క ప్రేమను పొంది ప్రకాశిస్తున్నటువంటి పాండవులను నేను ఏ విధంగా తొలగించగలను? అది వాడి బాధ. వాడికి తొలగించాలని ఉంది, కానీ అలాంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళని తొలగిస్తే ప్రజలు ఊరుకోరని అతని యొక్క మనస్థితి అని ధృతరాష్ట్రుడు ఏడవడం మొదలుపెట్టాడు. ఇది వాడి ఏడుపు. అంతేగాని వాళ్ళ మానాన్న వాళ్ళని పరిపాలించని అంటల్లా, వాళ్ళని ఎట్లా తొలగించేదో అంటున్నాడు. ధృతరాష్ట్రుడు మామూలు వాడు కాదండి. దుర్యోధనుడు అంటున్నాడు, తండ్రి, పైతృకంబగు లక్ష్మి పాండు భూపతి మున్ను తాల్చుట చేసి తత్తనయుడైన ధర్మజుడిప్పుడు దల్చిన ఆతని తనయుండు మరిదాని దల్చు మీద నిప్పాట పాండవే పాండు వంశేషుల వసుమతి రాజ్యార్హుల గుదురు రాజ్యమునకు పరువడి మేమింత బాసిన మా పుత్ర పౌత్ర వర్గంబును పాయునింక ఒరుల గొలిచి కుడుపనోపము మేమట్లుగాకుండ మమ్ము చేయనోపుదేని పాండురాజు తొంటి భక్తియు అప్పాండు తనయులందు దయయు తలపుకుండు. ఇది వాడి మాట. తండ్రి, వంశపారపర్యంగా తాత తండ్రుల నుండి వచ్చే రాజ్య సంపదని ఇదివరకు పాండురాజు చేపట్టి ఉండడం వల్ల ఇప్పుడు ధర్మరాజు చేపడుతున్నాడు. మరి ఆ తర్వాత ఏమవుతుంది? అతడి యొక్క కొడుకు కదా రాజు అవుతాడు. ఈ విధంగా పాండురాజు యొక్క వంశం వాళ్లే రాజ్యార్హత పొందిన వాళ్ళు అవుతారు. మరి మేము రాజ్యాధికారానికి దూరం అయితే క్రమంగా మా కొడుకులు మనవలు వాళ్ళు కూడా రాజ్యాధికారానికి దూరం అయిపోతారే. ఇంతకు ముందు ఇతరులకు సేవలు చేసి మేము బ్రతకలేం.
మాకు అటువంటి గతి పట్టకుండా నీవు చేయగలిగితే పాండురాజు నీ పట్ల ఇదివరకు చూపిన భక్తిని, పాండవుల పట్ల నీకున్న దయను మనసులో నిలుపుకోవద్దు, తుడిచేయి అంటున్నాడు. చూడండి, అంటే మా బాబా ఏదో పిచ్చాడు అమాయకుడు కాబట్టి గుడ్డివాడైన నిన్ను సింహాసనం మీద పెట్టి రాజ్యం చేశాడు. కానీ మేము అలా ఊరుకోం. కాబట్టి మీ తమ్ముడు నీ మీద చూపించినటువంటి ప్రేమ, జాలి, దయ ఇప్పుడు వాళ్ళ మీద నువ్వు చూపించొద్దు అంటున్నాడు. ఎంత దుర్మాత్ముడో చూడండి. ఈ రాజ్యం మొదటి నుండి నీది. నీవు ఒకవేళ స్వామి, అమాత్య, సుహృత్ వంశాదులకు సంబంధించినటువంటి వాళ్ళు నీకు విధేయులు కాకున్నా కూడా అప్రయత్నంగా రాజ్యాన్ని క్రమపద్ధతిలో మా చేతికి అందుతుంది అంటున్నాడు. ఇది వరకు పాండురాజు రాజై తన యొక్క గుణగణాల చేత ప్రజానురాగం పొందినటువంటి కారణంగా ఇప్పుడు అందరూ ధర్మరాజు యొక్క రాజ్యాన్ని కోరుకుంటున్నారు. దాన్ని గ్రహించేదాకా నేను ప్రతిదినం కూడా దానాల చేత, సన్మానాల చేత ఈ ప్రాకృత జనులను సంతోషపరుస్తూ ఉంటానంటున్నాడు. ప్రాకృత జనులుట అంటే అమాయకులు. ఇప్పుడు ఏ విధంగా ప్రజలు కట్టినటువంటి పన్నుల యొక్క డబ్బుతోటి ఈ పథకాల పేర్లతోటి పంపిణీలు చేస్తున్నారో ఆ రోజు కూడా అదే నేను చేస్తానంటున్నాడు దుర్యోధనుడు. కాబట్టి నేను కూడా పేరు పొందటానికి చక్కగా దాన ధర్మాలు చేస్తాను, అలాగే సన్మానాల చేత ఈ ప్రాకృతిక జనులను సంతోషపరుస్తాను. ఇక్కడ చెడ్డవాళ్ళు, పక్షపాతపు మాటలు ఆగిపోయేంత వరకు కుంతీదేవిని, పాండవులను వాళ్ళ సేవకులతోటి, అమాత్యులతో సహా ఉపాయంతో వారణావతానికి పంపిద్దాం. వాళ్ళు కొంతకాలం దూరం అయిపోతారు. ఆ సమయంలో నేను ప్రజల యొక్క మనస్సుని చూరగొనేటట్టుగా నేను దాన ధర్మాలు చేసి మంచి పేరు సంపాదిస్తాను. మనకి రాజ్యాధికారం స్థిరపడ్డ తర్వాత మళ్ళీ వాళ్ళని ఇక్కడికి పిలుద్దాం, వస్తారు అని దుర్యోధనుడు అన్నాడు. ఇది అంతే తప్ప అక్కడ లక్క ఇంట్లో పెట్టి కాలుద్దామని మాత్రం తండ్రికి చెప్పాల. ముందు ఏం చెప్పాడు? వాళ్ళకి మంచి పేరుంది, వాళ్ళను కొంతకాలం వేరే ప్రాంతానికి పంపిద్దాం. అదే వారణావతము, అదే వారణాసి, కాశీక్షేత్రం. అమ్మని, పాండవులని, వాళ్ళ సేవకులని, వాళ్ళ మంత్రులని అందరినీ ఉపాయంతో పంపించేద్దాం. వాళ్ళు లేనటువంటి సమయంలో నేను ప్రజల దగ్గర మంచి పేరు కొట్టేయడానికి మంచి పథకాలు రచిస్తానన్నాడు. ఇక్కడ సప్త ప్రకృతులు అని ఉన్నాయి. స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. ఇవి సప్త ప్రకృతులు. వీళ్ళందరితో కలిపి పంపించేసేద్దాం మనం అంటున్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, ఏ నెల్ల ప్రొద్దు నా ఎడలోన తలతు నీ అభిప్రాయంబ ఇది దారుణంబుగాన వాకునకు చుల్కన తేరనోప కడగి పాండవులనే కథమెట్టులు అనుపగానగు మరి దీని గాంగేయ విదుర కలశజాశ్వధామ గౌతముల్ బుద్ధిగా నొడంబడుదురే కాదయ్యా అనిన కౌరవ జ్యేష్ఠుండు ఘనుడిట్టులనియే. ఘనుట్టవాడు. చూడండి, ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క మనస్సుని కొడుకు దగ్గర వ్యక్తపరుస్తున్నాడు. ఎంత కుటిలాత్ముడో చూడండి. దుర్యోధన, ఎప్పుడు కూడా నా హృదయంలో నీవు చెప్పిన ఈ అభిప్రాయమే ఉందయ్యా. ఇది ఘోరమైంది కాబట్టి సులభంగా పైకి చెప్పలేకున్నాను. ఎందుకని? నేను పైకి ఈ మాట చెప్పానంటే అందరూ నన్ను వేరే విధంగా అర్థం చేసుకుంటారుగా. ఇప్పటి వరకు చూపించింది నేను కపట ప్రేమ అనుకుంటారుగా.
ఒంటరిగా పాండవులని పంపడానికి ఏ విధంగా వీలవుతుంది? మరి అలా పంపించడానికి భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, అశ్వత్థాముడు, కృపాచార్యుడు మనఃపూర్వకంగా అంగీకరిస్తారా? నాకు చూస్తే ఇది సాధ్యం కాదనిపిస్తోంది అని ధృతరాష్ట్రుడు తండ్రితో అన్నాడు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క ఆంతర్యాన్ని తెలిపే గొప్ప పద్యం. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, తండ్రి, మీ ఆజ్ఞ మీద గౌరవం వల్ల భీష్ముడు, ద్రోణుడు మొదలైన వాళ్ళు దీనికి తప్పకుండా ఒప్పుకుంటారు. వాళ్ళు కురుపాండవుల పట్ల సమభావం కలవాళ్లే అయినా కూడా వాళ్ళు నా వాళ్లే కదా, ఇక్కడే ఉంటున్నారుగా ఎప్పటి నుంచో. ఎట్లాగంటే అశ్వత్థామ నాకు బాగా ఇష్టమైనవాడు, నా మిత్రుడు, అందువల్ల నన్ను విడిచిపెట్టి పోడు. కొడుకు మీద ప్రేమ వల్ల ద్రోణుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళడు. చెల్లెలి భర్త అయినటువంటి ద్రోణుణ్ణి విడిచిపెట్టలేక కృపాచార్యుడు కూడా నా వైపే ఉంటాడు. చూడండి వాడి లాజిక్. భీష్ముడు మధ్యస్థుడు కాబట్టి పాండవుల వైపు వెళ్ళడు. విదురుడు పాండవ పక్షపాతియే, కానీ అతడొక్కడు నాకేం కీడు చేయలేడు. ఇది చూడండి కణికుడి యొక్క నీతిని. ఇందాక ఏం చెప్పాడు? తక్కువ వాడైనా జాగ్రత్తగా ఉండాలన్నాడుగా. అది విదురుడి విషయంలో పప్పులో కాలేశాడు. అందుకనే పాండవులు బతికిపోయారు. చూశారా మరి కణిక నీతిలో ఎంత మర్మం ఉందో? చూడండి, విదురుడి పట్ల ఆయనకి తేలిక భావం ఉంది, నన్నేం చేయగలడని. కానీ మహామేధావి అనే విషయం మర్చిపోతున్నాడు. బలం అక్కర్లా, శారీరక బలం ఒక్కటే ఎప్పుడూ అన్ని విషయాల్లో అన్ని వేళలా కాపాడే అవకాశం లేదు. బుద్ధిబలం కావాలి. అది పుష్కలంగా ఉన్నవాడు విదురు మహాశయుడు. అందువల్ల ఈ కార్యక్రమంలో ఏ లోపం లేదు. నాకు నిద్ర లేకుండా చేసే ఈ గుండెలలోని ముళ్ళు తొలగించాలి. ఇప్పుడు నన్ను జీవితంలో పైకి తీసుకురావాలి నాన్న, నువ్వే అని చిట్ట చివరికి ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించాడు దుర్యోధనుడు. ఏం చేస్తాడు? కొడుకు మీద వ్యామోహం, అదే పుత్ర వ్యామోహం. అదే కాదు, పుత్ర వ్యామోహం ఒకవైపు ఉంటే మరొక వైపు అతని మనస్సులో తన బిడ్డలే రాజ్యం పరిపాలించాలి అనేటువంటి కోరికతో ఉన్నాడు. తండ్రి నేర్పరులు మంచివాళ్ళైనటువంటి మంత్రులను పిలిపించి, మీరు పాండవులు వినేటట్లుగా, ఆ విన్నటువంటి మాటలు వాళ్ళు ఆశపడేటట్లుగా వారణావతాన్ని గురించి గొప్పగా పొగడండి అన్నాడు. ఇదే గోబెల్స్ ప్రచారం ఒక రకంగా అని మంత్రులుగా ఆజ్ఞాపించాడు. చూడండి ఎంత ఆలోచన. మంచివాళ్ళైన మంత్రులను పిలిపించాడు, ఎవరిని పడితే వాడిని పిలిపించలా. ఎందుకని? మంచివాళ్ళు చెబితేనే అవతల మంచివాళ్ళు వింటారు, లేకపోతే వాళ్ళు వినే అవకాశం లేదు. అందుకని అట్లాంటి మంత్రులను పిలిపించి, దుర్యోధనుడు, మీరు పాండవులు వినేటట్టుగా, వాళ్ళు విని ఆశపడేటట్లుగా వారణావతాన్ని గురించి గొప్పగా పొగడండి అన్నాడు. అప్పుడు మంత్రులు పాండవులు వినేటట్టుగా ఈ విధంగా అనేవాళ్ళట. ఆ వారణావతం ఎప్పుడు కూడా పూల బరువు చేత, పండ్ల బరువు చేత, వంగినటువంటి కొమ్మలు గల పెద్ద పెద్ద చెట్లతోటి, ఉద్యానవన విహారం, జలక్రీడలు, చెండాట్లు, వేట మొదలైనటువంటి పెక్కు క్రీడలకు తగినటువంటి మనోహరమైన ప్రదేశాలతోటి ఉంటుంది అంటున్నారు వాళ్ళు. అదే కాదు, పవిత్ర నదీ ప్రవాహాలతోటి ప్రకాశిస్తూ ఉంటుందని, ఆ నగరం మీద పాండవులకి అపరిమితమైన కోరిక కలిగేటట్టుగా వాళ్ళు వర్ణించడం మొదలుపెట్టారు. ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మొదలుపెట్టేవాళ్ళు. కొద్ది కాలం తర్వాత ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి యొక్క చెడు మాటలు
మనస్సుకు పట్టించుకున్నవాడే ఏం చేశాడు ధృతరాష్ట్రుడు? పాండవుల్ని పిలిపించాడు, 5గురిని పిలిపించి పాండుకుమారులన్ పిలువబంచి సుహృన్యవహంబునొద్ద అప్పాండు తలంచి నిర్గళిత బాష్పకరాళ కపోలయుగ్ముడై. ఎంత పెద్ద సమావేశం వేశాడో చూడండి. పాండు మహీషు కంటే అతి భక్తుల మిమ్మొకడేను పంచదన్ పాండు యశో అర్ధులారా ఇది పద్యము కాగదలంపుడాత్మలోన్. పాండవుల్ని పిలిపించి, నాయనా కుమారులారా, అందరినీ పిలిపించాడు. పాండవులు ఉన్నారు, అప్పుడు బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ ఆ సమయంలో. అప్పుడు పాండురాజును స్మరించుకొని కన్నీరు గార్చాట. అదే మొసలి కన్నీరు అంటారు. నిజంగా మనసులో కూడా పాండురాజు మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ వీళ్ళని పంపించాలి కాబట్టి వాళ్ళ తండ్రిని పొగుడుతూ, ఆ తండ్రిని తలుచుకుంటూ, తమ్ముణ్ణి కన్నీరు నింపుకొని, పాండురాజు కంటే ఎక్కువ భక్తి గల వాళ్ళైనటువంటి మిమ్మల్ని నేను ఒకటి ఆజ్ఞాపిస్తాను అన్నాడు. చూడండి, మీ నాన్న నా పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నాడో అంతకంటే ఎక్కువ భక్తి మీకు నా మీద ఉన్నది అని ముందరకాళ్ళకు బంధం వేశాడు. మిమ్మల్ని నేను ఒకటి ఆజ్ఞాపిస్తాను. మీరు పాండురాజు యొక్క కీర్తిని కోరేవాళ్ళు కదా, ఇదొకటి. ఇది చేయదగింది అని ఆలోచించండి. ఇది ఇక్కడ పాండు అనేటువంటి శబ్దంలో ఒక శ్లేషం ఉంది. తండ్రి యొక్క కీర్తిని కోరేవాళ్ళు తండ్రి యొక్క అడుగుజాడల్లో నడుస్తారు. అందువల్ల ధృతరాష్ట్రుడు తండ్రి కీర్తిని కోరే ఓ పాండవులారా అని సంబోధించాడు. అంటే మీ తండ్రి నా పట్ల భక్తి గలవాడు, మీరు కూడా నా పట్ల అతని కంటే ఎక్కువ భక్తి కలవాళ్ళు. మీ తండ్రి యొక్క అడుగుజాడల్లో నడిచి నేను చెప్పినట్లు అతడిలాగానే మీరు కూడా చేయండి అనడం. ఇక్కడ పాండు యశో అర్ధులారా అనేటువంటి దాన్ని తెల్లని కీర్తిని కోరేవాళ్లారా అని అన్వయిస్తే పెద్దల మాట వినడం కీర్తికరం. కీర్తిని కోరే ఓ పాండవులారా, ఈ పెద్ద తండ్రి చెప్పినట్టుగా చేయండి అనడం. కీర్తి యొక్క రంగు తెలుపు అని కవి సమయం. ఇంకా అంటున్నాడు ధృతరాష్ట్రుడు, విదితంబుగా పుణ్యామర నదీ సమీపమున వారణావత నగరం బది సర్వసుఖాస్పదమని వదలక వర్ణింతురు ఎల్లవారును దాని. నాయనా, పవిత్రమైనటువంటి ఆ గంగానది సమీపంలో ప్రసిద్ధమైనటువంటి వారణావత నగరం సర్వ సుఖాలకు స్థానమని అందరూ కూడా కీర్తిస్తూ ఉంటారయ్యా. మీరును కుంతియు సహపరివార మహామాత్య భృత్యవర్గులై నానారాజ్యలీతోజని సారమతిల్ చేయుడందు సతతోత్సవముల్. నాయనా, మీరు 5గురు మీ తల్లి అయినటువంటి కుంతీదేవితోటి, మీ యొక్క పరివార జనంతో, మీ మంత్రులతోటి, మీ సేవకులతోటి కలిసి నానావిధ రాజ్య వైభవంతో అక్కడికి వెళ్ళండి. హాయిగా పండగలు చేసుకోండి, ఉత్సవాలు జరిపించుకోండి, ఆనందంగా ఉండండి కొంతకాలం అన్నాడు. శివుడి యొక్క నివాస స్థానమైనటువంటి ఆ పవిత్ర స్థలంలో పాండురాజుకి ప్రీతి కలిగేటట్టుగా అనేకమైనటువంటి గోదానాలు, సువర్ణదానాలు మొదలైనటువంటి మహాదానాలు చేయండి. బ్రాహ్మణులను తృప్తిపరుస్తూ కొంతకాలం ఉండి తిరిగి రండి అని ఆజ్ఞాపించాడు. పాండవులు అందుకు అంగీకరించి గాంధారి ధృతరాష్ట్రులకి నమస్కారం చేసి వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని దుర్యోధనాదులందరినీ కూడా సంతోషపూర్వకంగా సన్మానించి అనేక మంది వృద్ధ బ్రాహ్మణులకు నమస్కారాలు చేసి వారి వల్ల దీర్ఘ ఆయురారోగ్య శుభాలు కలిగేటట్టుగా ఆశీర్వచనాలు పొందారు.
ఇది వాళ్ళ యొక్క వైభవం. బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాలు పొందిన వాడికి తిరుగుండదని నిరూపించారు వాళ్ళు. ఆ తర్వాత తల్లిని వెంట పెట్టుకొని వారణావతానికి పోవడానికి పూనుకున్నారు. దుర్యోధనుడు తాను తలంచినటువంటి పని ఫలించినందుకు సంతోషపడ్డాడు. ముందు ఎగిరి గంతేశాడు. వెంటనే పురోచనుడు అనేటువంటి వాడిని పిలిపించాడు. రహస్యంగా అతడితోటి మిక్కిలి స్నేహంగా ఇట్లా అన్నాడు. పురోచనుడు వాడి పేరు. ఓ పురోచన, తరళ వృత్తంలో వేశారు ఈ పద్యం నన్నయ్య గారు. అలఘుతేజుల వారణావతమనుపురంబున పాండవేయుల ప్రియంబున నుండబంచే గుణోన్నతుండు కురు ప్రభుండు అలయకిప్పుడు నీవు ముంచని అందు వారికి నుండగా నిలయముల్ రచయింపు నీదగు నేర్పు చూతము చెచ్చరం. మా తండ్రి ధృతరాష్ట్ర మహారాజు ఆ తేజోవంతులైనటువంటి పాండవులని ప్రేమతోటి వారణావతం అనేటువంటి నగరంలో నివసించమని ఆజ్ఞాపించాడు. నీవు విసుగు చెందుకోకుండా వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళకి నివసించడానికి యోగ్యమైనటువంటి ఇళ్ళు నిర్మించు. నీ నేర్పు చూడాలనుంది నాకు అంటున్నాడు. అంటే నువ్వు గొప్ప నేర్పు కలిగిన వాడు వాయ్, నీ నేర్పు అంతా చూపించి మంచి ఇళ్ళు కట్టు. ఓ పురోచన, నీవు నాకు బాగా నమ్మతగినవాడివి, నమ్మకస్తుడివి. ఈ పని ఉందే, నీకు చెప్పిన పని ఇతరులు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. అందువల్ల నిన్నే ఎంచుకున్నాను, నీవే చేయాలి. వాయువేగంతో సమానమైనటువంటి వేగం కలిగినటువంటి కంచరగాడిదలు పూనిన రథం ఎక్కు. ఈరోజే వారణావతం వెళ్ళిపో. అక్కడ లక్కతోటి, మద్దిబంక కలిపినటువంటి నెయ్యితోటి, నూనెతో తడిసినటువంటి మట్టితోటి ఒక 4 ఇండ్ల భవంతిని ఆయుధశాల దగ్గర మనోహరంగా దట్టమైనటువంటి సున్నం కొట్టి తెల్లగా నిర్మించు. అందులో పాండవులను ఉంచు. వాళ్ళు ఏమరుపాటులో ఉన్నటువంటి సమయంలో, అంటే వెంటనే వద్దు, కొంతకాలం అక్కడ ఉండని. కొంతకాలం ఉన్న తర్వాత ఆ ఇంటి వాకిలికి నిప్పు పెట్టు. అప్పుడు శత్రువులైనటువంటి పాండవుల చావుని తెలుసుకొని నాకు వచ్చి చెప్పు అన్నాడు. ఇక్కడ పదార్థాలు చూడండి ఏం చెప్పాడు. లక్క, నిప్పు తగలంగానే కరిగిపోతుంది. నెయ్యి, నూనెతో తడిసిన మట్టి, ఇవన్నీ కూడా ఇన్ఫ్లేమబుల్ అని అంటాం మనం. అంటే ఇంధనాలు అన్నమాట. మండటానికి సులువుగా మండేటటువంటి పదార్థాలు, మంట బాగా విజృంభించడానికి కావలసినటువంటి పదార్థాలు. వాటితోటి భవనం కట్టమన్నాడు, 4 అంతస్తులు. ఆ భవంతి ఎక్కడ కట్టమన్నాడు? ఆయుధశాల దగ్గర కట్టమన్నాడు. ఎందుకని? భవనం మండితే ఆయుధాలు కూడా మండిపోతాయి. అంటే ఆయుధశాలలో నిప్పు ముట్టుకొని ఈ భవనం కాలిపోయింది అని సృష్టించవచ్చు వాక్యం అని వాడి ఉద్దేశం అని ఆ మాట చెప్పాడు. ఈ కార్యసిద్ధి అగుడును నీ కథమున అఖిల ధారుణి రాజ్యము నాకు ఏకాధిష్ఠితమగు, ఇది నీకును నిత్యోపభోగ నిలయము కాదే. కాబట్టి ఓ పురోచన, ఈ పని గనక సఫలమైతే నీ కారణంగా సమస్త రాజ్యాధికారం నా చేతికి వస్తుంది. ఈ విధంగా జరిగితే నీవు శాశ్వత సుఖాలను అనుభవించవచ్చు అని వాడికి ఆశ చూపించాడు. ఇక వారణావతానికి బయలుదేరే సమయంలో మహాత్ముడైనటువంటి, మహాజ్ఞాని అయినటువంటి, యమధర్మరాజు అంశతో జన్మించినటువంటి ఆ విదుర మహాశయుడు ఏమని బోధించాడు?
మరి వారణావతంలో ఏం జరిగింది అనేటువంటి విషయాలని రేపటి రోజు శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో మీతో ముచ్చడించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి మదిని దోచే